ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. సహ సమర్పిస్తున్న వారు చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ హైదరాబాద్. యుగంధర్ రియల్ స్టోర్, రైస్ యువర్ డ్రీమ్స్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఏపీలో కరోనా కేసులు ఏమైంది చంద్రబాబు సారు? అప్పట్లేదో అంటారు కదా. అదే నేను ముఖ్యమంత్రిగా ఉండుంటే కరోనా వచ్చేదా తమ్ముడు? పాలమ్మ పాలు తాగుండ్రి పట్టుకోండ్రి. కొడుకును బడికి పంపేందుకు బాహుబలి సాహసం చేసిన తండ్రి. రీల్స్ కోసం ఇదేం పిచ్చి పనమ్మా? రేవంత్ సార్ చెప్పిండని జర్మన్ జపాన్ భాషలు నేర్చుకుంటున్న రాజేష్. వీడేంది ఏమో గంత సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నాడు. ఏమన్నా పరీక్షలు ఉన్నాయా ఏంది? ఒరే రాయేషు, అబ్బో పిలిచినా పలకకుంటా మస్తు సీరియస్ గా చదువుతున్నాడు కదా. కానీ ఈయన ముఖానికి చిన్నప్పుడే చదువు అబ్బలేదా? ఏం చదువుతున్నట్టు అసలు? ఒరేయ్ ఏంటిది? జర్మన్ లా నువ్వు ఎందుకు అట్లా అరుస్తున్నావు అంటున్నా. జల్గ ముఖం వేసుకొని జర్మన్ అవసరమా నీకు? తెలుగులో చెప్తే కాదా అదేదో? ఆయన ఏం చదువుతున్నావు గంతగానో? పిసలేసిందారా నీకు? ఏం చదువుతున్నావు అంటే ఏందేందో వర్లుతున్నావు? భాషలు నేర్చుకుంటున్నా అని జపనీస్ లో చెప్తున్నా. అబ్బో జపానీసు చైనీస్ నేర్చుకోపోయినావు. ఇంకా ముఖం అట్లనే ఉంటది కదా ఎట్లయినా నీది. అయినా ఇప్పుడు ఆ భాష ఈ భాష ఎందుకు నీకు? రేవంత్ సార్ చెప్పిండు కాబట్టి. రేవంత్ సారా? నీకా? నాకు కాదు, మీటింగ్ లో టీచర్లకు చెప్పిండు. ఇన్లేదా? ఇనిప్పుడు మా టీచర్లకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, పిల్లలకు జర్మన్ జపాన్ లాంగ్వేజ్ నేర్పండి, సౌత్ కొరియన్ లాంగ్వేజ్ నేర్పండి. బేసిక్స్ వస్తే కూడా నెలకు 2 లక్షల రూపాయలు సంపాదించుకునే పరిస్థితి ఈ రోజు ఉన్నది. ఇన్నవా? పిల్లలకు జపాన్ జర్మన్ సౌత్ కొరియన్ భాషలు నేర్పమంటున్నాడు సారు. ఆయన అన్నది పిల్లగాళ్ళకు, దున్నలకు కాదు, దున్నలకు కాదు. ఎవ్వరేమన్నా నేను అన్ని భాషలు నేర్చుకుంటా అంతే. అవి భాషలు బాదుషాలు కాదు, మెక్కినంత ఈజీగా మెదట్లకు ఎక్కించుకునేటందుకు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. మరి ఇప్పుడు నువ్వు భాషలు నేర్చుకొని ఏం చేస్తావట? సార్ ఏమన్నాడు? భాషలు నేర్చుకుంటే నెలకు 2 లక్షల రూపాయలు వస్తాయి అన్నాడా? మరి ఇక మామూలు వాళ్ళకే 2 లక్షల రూపాయలు వస్తే నాకింకా బొచ్చడు వస్తాయి కదా. నీకెందుకు వస్తాయి? పెద్ద పుడింగు నువ్వేమన్నా? అంటే నేను యాక్టర్ని కదా. అయితే అంటే ఇప్పుడు ఓన్లీ తెలుగు సినిమాలనే ట్రై చేస్తున్నా కదా. అదే అట్లా కాకుండా జపనీస్ నేర్చుకున్నాను అనుకో, జపాన్ సినిమాల్లో కూడా నేను యాక్టింగ్ చేయొచ్చు. కొరియన్ నేర్చుకున్నాను అనుకో, కొరియన్ సినిమాలలో కూడా యాక్టింగ్ చేయొచ్చు. అసలే ఈ మధ్య కాలంలో కొరియన్ సిరీస్లు మస్తు చూస్తున్నారు మనోళ్ళు. అంటే ఇప్పుడు ఈ భాషలన్నీ నేర్చుకొని ఎక్కడికో పోతా అంటావు. సరే మరి పో, మేము వేరేటోళ్ళని చూసుకుంటాం గానీ. అదేంది? మీరు మస్తు బిజీ అవుతారు కదా యాక్టింగ్ లా. మరి ఇక్కడ స్కిట్ లెవెల్ చేయాలి, అందుకే మళ్ళేమంటున్నావురా? నీకు కుళ్ళు నా మీద అంటున్నా, కుళ్ళిపోయిన క్యాప్సికం మోకం దానా. నేను ఎక్కడికో పోవాలనుకుంటా కానీ మీరు నన్ను పోనీయరు. పో, ఏడిపోతావు గాని. కానీ సారనడని కాకున్నా ఎన్ని ఎక్కువ భాషలు నేర్చుకుంటే అంత మంచిదేనా ఎవ్వరికైనా కదనుల్లా. మనం ఫోన్ పే గూగుల్ పేనే కాదు, అసలు ఫోనే వాడుతున్నాం అంటే దానికి కర్త కర్మ క్రియ ఎవరు? ఇంకెవరు? చంద్రబాబు. కరోనా సోది మందు కనిపెట్టేందుకు కష్టపడ్డది ఎవరు? ఇంకెవరు? అది కూడా చంద్రబాబే. ఇంకో గిట్లనే చెప్పుకుంటాడు కదా బాబు గారు. అంతెందుకు, నేనుంటే కరోనా వచ్చేదా తమ్ముళ్ళు అని కూడా అప్పట్లో అన్నాడు కదా. అయితే ఇప్పుడు అదే చంద్రబాబు మాటలను ఓ పారి యాదికి తెచ్చుకొని రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూస్తే బాబు మాటలు నీళ్ళల్లో మూటలు అంటారుల్లా. అదే నేను ముఖ్యమంత్రిగా ఉండుంటే కరోనా వచ్చేదా తమ్ముడు? అదే నేను ముఖ్యమంత్రిగా
ఉండుంటే కరోనా వచ్చేదా తమ్ముడు? ఏడ ప్రపంచంలో లేదు, ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసింది కరోనా. నేనుంటే కరోనా వచ్చేదో తమ్ముళ్ళు, వచ్చింది చంద్రబాబు నాయుడు గారు మీరు ఉండబట్టే. అవు ఇప్పుడు ఎక్కడా లేదు కరోనా భయం, కానీ ఏపీలనే పాజిటివ్ కేసులు వస్తే మందులు ఇచ్చేటోళ్ళకు మందులు ఇచ్చి ఐసోలేషన్లు ఉంచేటోళ్ళను ఐసోలేషన్లు ఉంచిండ్రట. ఇది ఎవ్వలో అన్నమాట కాదుల్లా, ఏకంగా ఏపీ గవర్నమెంటే చెప్పిన మాటను కార్మూరు వెంకటరెడ్డి సార్ చెప్పుకొచ్చిండు. మొన్న 26వ తారీఖు నుంచి ఇప్పుడు 16వ తారీఖు దాకా 10 రోజుల్లో 12 కోవిడ్ కేసులు నమోదైన, దీంట్లో 4 చనిపోవటం కూడా జరిగింది. ఇన్నరానుల్లా ఈ కరోనా పురుక్క గిదాలుగా ఎంత పని చేసిందో పాపం 4 పానం పోయిందట. నేనుంటే కరోనా వచ్చేదా తమ్ముళ్ళు, కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టిందే తెలుగుదేశం పార్టీ అని అప్పట్లో జోరుగా ఉపన్యాసాలు దంచిన చంద్రబాబు సారు మరి ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే ఎందుకు సీరియస్గా తీసుకుంటలేడో, కరోనా పురుగు కుత్కే విషికి ఎందుకు అవతల పడేస్తలేడో సార్కే తెలియాలి. కానీ పోనీ దీని మీద ఆరోగ్య శాఖ మంత్రి అన్న సీరియస్గా ఉన్నాడా అంటే, ఆరోగ్య శాఖ మంత్రి డాన్స్ వేసుకుంటా తైతక్కలాడుతూ ఉంటాడు. స్వాబ్ సేకరించి ల్యాబ్కు పంపేందుకు నిర్దేశించిన వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియం కిట్లు, VTM కిట్లు ఆసుపత్రుల్లో లేవు. విన్నారు కదా జనాలు, జర పైలంగా ఉండుండ్రి. మరి 10 రోజుల్లోనే రాష్ట్రంలో 12 కేసులు వచ్చినాయి అంటే కరోనా ఎంత రువ్వడి మీద ఉన్నదో అర్థం చేసుకొని డిస్టెన్స్ మెయింటైన్ చేయుండ్రి, గుంపులు కూడా కొన్రి, జర మాస్కులు పెట్టుకోండి, శానిటైజర్ రాసుకోండి, సరేనా? ఒయిలు సర్దుకొని సంచిలో పెట్టుకొని మమ్మీ డాడీకి టాటా చెప్పి ఈ స్కూల్కి పోతుంటారు పిల్లలు. కానీ అదంతా ఊర్లో బడికి పోయేటోళ్ళు. ఇక అదే బయట ఊర్లో ఉన్న బడికి పోవాలంటే పిల్లలు సాహసమే చేయాలనుల్లా, ఎండకు ఎండుకుంటా, వానకు తడుచుకుంటా, చెట్లు గుట్టలు ఎక్కుకుంటా దిగుకుంటా పోతారు, మస్తు కష్టపడుతుంటారు. ఇప్పటికే దేశంలో చాలా మంది గిట్లనే పోతురు కదా. అయితే ఇటు చూడుండ్రి ఈ తమ్ముడు ఎట్లా పోయిండో. కొడుకు ప్రాణాలనే కాదు తన ప్రాణాలను కూడా పనంగా పెట్టి నది దాటించి పాఠశాలకు పట్టుకపోయిండు. ఇగో ఈ నాయన చూడుండ్రి, మీదికెళ్ళి అంతగనం వరద వస్తుంటే కూడా ఎట్లా ధైర్యం చేసిండో, ఎట్లా దాటిండో. నేపాల్ దేశంలో వానలకు బీహార్ మాసన్ నది ఇట్లా పొంగేసరికి రాకపోకలన్నీ బంద్ అయినాయట. నది పొంగితే నాకేంది, నా కొడుకు చదువుకోవాలి, బడికి నాకా పెట్టొద్దని ఇంటికాడ బుదిరకిచ్చిన నాయన ఇట్లా నది దాటుకొని బడికి తీసుకుపోయిండు. కానీ చూడుండ్రి, కొడుకు చదువు కోసం తండ్రి ఆరటం ఎట్లున్నదో, ప్రాణాలకు భయపడకుండా గింతగనం నీళ్ళకెళ్ళి ఎట్లా దాటిండో. అయినా అన్న, నీ కొడుకు చదువు మీద నువ్వు చూపెట్టే కాయసు అర్థమైతున్నది గాని కింతగనం వరదలు తీసుకపోడు అవసరమానే? పుసుక్కన సడన్ గా వరద పెరిగితే ఎట్లనే? ఒక్కనాడు బడి మిస్ అయితే ఏం కాదు గాని ఇంకోసారి గిసువంటి పని అయ్యకే అన్నో, నీకు జర పుణ్యం ఉంటది. ఏమంటున్నాం? పొద్దుగాలనే పాలు కావాలంటే ఎవ్వరైనా ఏడికోతరుల్లా. ప్యాకెట్లు కొనుక్కునేటోళ్ళు అయితే దుకాణాలకు పోతారు, లేదంటే పాలెమ్మేటోళ్ళ ఇంటికి పోయి తెచ్చుకుంటారు, అంతే కదా. కానీ అదే గిడ కొందరు పాల కోసం ఏడికి పోయినరో, ఏ నుంచి పాలు తెచ్చుకుంటున్నారో చూస్తే మస్తు పరిశాన్ అవుతారుల్లా. పాలమ్మ పాలు తాగేటోళ్ళు తాగాలే, బాటిళ్ళల్లో పట్టుకపోయేటోళ్ళు పట్టుకపోవాలి. పూర్ణి, ఇదెక్కడి కథ? బోరింగ్ కింద చేయి పెట్టి నీళ్లు తాగినట్టే పాలు తాగుతున్నారు కదా వీళ్ళంతా. అంటే ఏం చేస్తారు మరి? బీహార్ రాష్ట్రం పాట్నాల ఓ పాల ట్యాంకర్ బోర్ల పడ్డదట. ఇక పాలన్నీ రోడ్డు మీద పోతుంటే దగ్గర పట్ల ఉన్నోళ్ళు ఇట్లా బాటిల్లు కొంచెపోయి పట్టుకున్నారు. ఇక కొందరు బుడ్డ పొరగన్లు అయితే ఇట్లా డైరెక్ట్ దోషిడితోనే తాగినరు. ఇక మరి వట్టిగా పోతే ఏమొస్తుంది, వీళ్ళన్న తీసుకుపోతే తీసుకుపోని అనుకొని వాళ్ళు కూడా ఏమన్నట్టే ఉన్నారు. ఇక అటెన్కాల పోలీసు వాళ్ళు వచ్చి అందరిని పంపించిండ్రట. ఇంతకు ముందు కూడా ఇదే పాట్నాల గిట్లనే పాల ట్యాంకర్ బోర్ల పడితే ఇట్లనే తాగినరు. ఇక ముంబైలో చూస్తేనేమో బర్రెలు లేకుండానే ఇంగో పాల ప్యాకెట్లు తయారు చేస్తున్నారు. గట్లెట్లా అని అంటే కల్తీ కెమికల్స్ తోని పాలు తయారు చేసి ఇట్లా పాకెట్లల్లో నింపి అమ్ముతున్నారట. మరి జనాల ప్రాణాలు ఏం కావాలన్న సోయి ఉండద్దా బద్మాష్ గాళ్లకు? పోలీసులకు ముచ్చట తెలుసుడుతోనే కేసు రాసిండ్రు. కానీ వీళ్లకు ట్యాంకర్ బోర్ల పడ్డదన్న బాధ కంటే ఎక్కువగా పాలు దొరికినాయన్న సంబరమే ఎక్కువ ఉండొచ్చు కదనుల్లా. సర్కారీ బడికి పిల్లల్ని పంపాలని పంతులు కాలికి బల్పం కట్టుకొని తిరిగి బడి బాట ప్రోగ్రాం చేస్తున్నారు. ఇల్లిల్లు తిరిగి అవ్వాయిలకు నచ్చజెప్పి బడికి పట్టుకపోతున్నారు. మొన్న సూర్యాపేట జిల్లాలో ఒక సర్పంచ్ సాబు ఏకంగా బంపర్ ఆఫర్ పెట్టి బియ్యము, కుక్కరు, సైకిల్ ఇస్తామని కూడా చెప్పి అడ్మిషన్లు చేపిస్తుండు కదా.
అయితే ఈ స్కూల్లో పంతులు ఏం చేసిర్రో తెలుసునా? ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు పంతుళ్ళు పంచాది పెట్టుకొని పిల్లలకు టీసీలు ఇచ్చి పంపి ఈ స్కూల్లో పిల్లలే లేకుండా చేసిర్రుల్లో. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామరం బడిల పంతులు బల్ల పిల్లలేరటిప్పుడు చూడుండ్రి. పిల్లలతో కలకల్లాడాల్సిన బెంచీలు ఎట్లా బోసిపోయి ఉన్నాయో, బడంతా ఎట్లా కల తప్పిందో. బళ్ళు చాలైనప్పటి సంది హెడ్ మాస్టర్లకు టీచర్లకు నడుమ తగ్గాఫర్లోలి నడిచిందట. పిల్లల ముంగటనే కొట్టుకునేదాకా పోయిందట. అరే చదువు చెప్దామని కొలువుకొస్తుంటే టీచర్లతో లొల్లేందని ఒక దిక్కు హెడ్ మాస్టరు, ఇంకో దిక్కు హెడ్ మాస్టర్లతోని కిరికిరేందని టీచర్లు పంతాలకు పోయి అందరి పొత్తుల పిల్లలకే టీసీలు ఇచ్చి పంపిర్రు. బడినే మూతవడే ఉపాయం చేసిర్రు అన్నట్టు. ముచ్చట విద్యాశాఖ ఆఫీసర్లకు తెలిసి గరమై హెడ్ మాస్టర్లను సస్పెండ్ చేసి తతిమ పంతులకు షోకాస్ నోటీసులు ఇచ్చిరట. కానీ పంతుల్లంటే పంతుల్లే పోండ్రి. ఒక దిక్కు రాష్ట్రం అంతా టీచర్లు ఇల్లు తిరిగి అడ్మిషన్లు ఎట్లా తీసుకురావాలని నానా తిప్పలు పడుతుంటే, బండరామారం బడి పంతుల్లేమో ఉన్న పిల్లలకు టీసీలు ఇచ్చి బయటకెళ్ళగొట్టి షోకాస్ నోటీసులు అందుకున్నారు. చూడాల మరి పిల్లలను ఇదే బడికి తీసుకొస్తారో లేకుంటే ఇంకేం జరుగుతుందో. ఇది వరకు ఏదైనా కొనాలంటే బజారుకు పోయి అన్ని షాపులు తిరిగి ఏ షాప్లో ఎక్కువ రేటు ఉన్నది, ఎక్కడ తక్కువ ఉందని తెలుసుకొని బేరం అడుగునేవాళ్ళం. ఇప్పుడు గడప దాటే అవసరమే లేదు కదా, అంతా ఆన్లైనేనాయే. అర్రల కూర్చొని మనకేం కావాలనో ఫోన్లో ఆర్డర్ పెడితే ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. చాలా మట్టుకు మనం ఏది ఆర్డర్ పెడితే అదే వస్తుంది. అయితే ఒక్కోసారి ఏమైతుందో ఎరికేనా? ఇగో గీ అన్న ఆన్లైన్లా ఒక ట్యాబ్ ఆర్డర్ పెట్టిండట. ఇప్పుడు ఆ పార్సల్ ఓపెన్ చేస్తున్నాడు. ఇయ్యాల రేపు ఏం నమ్మేటట్టు లేదు కదా, అందుకే ఎందుకన్నా మంచిదని వీడియో కూడా తీసుకుంటున్నాడు. ఆ ట్యాబ్ ఏందో మనం సుత చూద్దాం. అన్నా నువ్విగా బాక్స్ ఓపెన్ చేయవే. ఆగో ఇదేం కాదరో, బాక్స్ ఓపెన్ చేస్తే అందులో ట్యాబ్ లేదు, ట్యూబ్ లేదు. సెకండ్ హ్యాండ్ ఎకనామిక్స్ పుస్తకం ప్యాక్ చేసి పంపించిండ్లు. ఓర్ని కింత మోసమా, ఈ పుస్తకం నేనేం చేసుకోవాలి అని లబ్బ మొత్తుకున్నాడా అన్న. మళ్ళా ట్యాబ్ రేట్ ఎంత అనుకున్నారు? 95,000. మొత్తం క్యాష్ ముందే కట్టేసిండట. ఇంత పార్సిల్లో చూస్తేనేమో ఇగో గిట్ల పాత బుక్ వెళ్ళింది. ఇంట్లో తిట్టిన తిట్టకుండా తిడుతున్నారు నన్ను అని సోషల్ మీడియాలో రాసుకొచ్చిండు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. గిస్వంటి పిరమైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఆన్లైన్ లో కొనొద్దు, ఒకళ్ళ కొన్న సుత క్యాష్ అండ్ డెలివరీ ఆప్షన్ పెట్టాలి అని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. మరి ఇది ఆ కంపెనీ నుంచే అట్లా వచ్చిందా, లేకపోతే నడిమిట్లా ఇంకెవరన్నా ఆ ట్యాబ్ తీసుకొని పుస్తకం గిట్లా పెట్టింలా అనేది తెలియదు. అసలు ఆర్డర్ పెట్టిన ఆయనే ఏమన్నా గోల్మాల్ చేసి ఉండొచ్చు అని ఇంకొందరు డౌట్ పడుతున్నారు. అదేదో సినిమాల వినే టైము చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది అంటాడు హీరో. అట్లా అమ్మే జాగా అవతల అవసరాన్ని బట్టి గిరాకీ గట్టిగా అవుతుందని అన్నకు బాగా తెలిసినట్టున్నది. నిలుసున్న కాడ ఫట్ట స్టాక్ అంత అమ్మేసి పైసలు జేబులేసుకున్నాడు. ఎవరైనా కొంత గొప్ప బిజినెస్ మ్యానా ఏమమ్మిండింతకు అనేది వీడియో చూస్తే ఎరికైతుంది. చూసేయండి. అర్థమైంది అనుల్లా ముచ్చటేందో. ఎస్, వానల దడవకుండా పోయేటందుకు వానల్నే ఒక సూరుకు నిల్చొని ఛత్రీలు అమ్ముతున్నాడు అన్న. ఢిల్లీలో ఉన్న ఒక మెట్రో స్టేషన్ కాడగానొచ్చిన కథ ఇది. పొట్టు వాన పడుతుంటే ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయిండ్రు. ఇంతలో ఈ అన్న ఛత్రీలు పట్టుకొని వచ్చి ఆ ఛత్రీలే 200 అనగానే కథం ఎంతసేపు అని నిలబడతాం ఈడ, ఆఫీస్కు లేట్ అవుతున్నది, ఎట్లా ఎప్పటి నుండో ఒక గొడుగు కొందాం అనుకుంటున్నాం కదా అని టక్కున పైసలు కొట్టి ఛత్రీ కొన్నారు చాలా మంది. నిల్సున్నట్టే 50 ఛత్రీలు అమ్మినట పావు గంటలనే. ఇదంతా ఆయన కాడ అమ్రిల్లాగా ఉన్న ఒక ఆయన వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టేసరికి ఇది కదా ఉపాయం ఉన్నోడు ఉపాసం పండడు అనేదానికి ఉదాహరణ అని ఓగలు, ఇది వ్యాపారం అని ఓగలు ఇట్లా తీరు కామెంట్లు పెడుతున్నారు. అందుకే అంటారు మరి ఏది ఎప్పుడు ఎక్కడ చేయాలనో తెలియాలి అని కదా. కానీ సూపర్ తెలివే అన్నాను ఇది. హ్యాట్స్ ఆఫ్ నీకు. కర్ణాటకలో మొన్న ఒక దొంగక్క ఆర్టీసీ బస్ ఎక్కి కండక్టర్ దగ్గరనే పైసల బ్యాగ్ కొట్టేసింది. అటు ఇంకా మహానటి లెక్క నటించి అడ్డంగా దొరికిపోతే పోలీసులు సీదా స్టేషన్ కు తీసుకుపోయినరు. చూసినాం కదా. సరే అదంటే బస్సు బ్యాగ్ల డబ్బులను చూసి అక్క దొంగ బుద్ధిని చూపెట్టుకున్నది. గాని ఈడ చూడుండ్రి ఒకళ్ళు ఎట్లా దొంగతనం చేసిర్రో. గ్లూకోజ్ పెట్టుకొని గురక పెట్టి నిద్రపోతున్న పేషెంట్ల కాడ ఫోన్లు కొట్టేసి పత్తా లేకుండా ఉరికిండు దొంగోడు. చూడుండ్రి, పాల కోసం పిల్లి అడుగుల్లా అడిగేస్తూ గిన్నె కాడికి పోయినట్టు వీడు కూడా అడుగుల్లా అడిగేస్తూ ఒక్కొక్కరి దగ్గరకు పోయి ఎట్లా ఫోన్లు కొట్టేసిండో.
30 అంటే 30 సెకండ్లల్లా 3 ఫోన్లు కొట్టేసిండు. ఫస్ట్ బెడ్ కాడ కొట్టేసి ఈడికచ్చిండు. ఇక ఈడికెళ్ళి గీడికచ్చి ఈ అన్న ఫోన్ కొట్టేసిండు. ఇక ఈయనైతే ఏకంగా జేబులకెళ్ళి కొట్టేసి జేబులో పెట్టుకున్నాడు. ఇంకేమన్నా ఉన్నాయా అని చూస్తుంటే గీ అక్కలేసింది. ఇక అంతే చూడుండ్రి ఇంకేమైందో. అయిపాయ్. ఇంకేడ దొరుకుతాడు వాడు? ఉత్తరప్రదేశ్లో ఉన్న ఒక దవాఖానలో జరిగింది ఇదంతా. మరి దవాఖానలకు దొంగోడత్తుంటే సెక్యూరిటీ వాళ్ళు సిబ్బంది అంతా ఏం చేసిండ్రో గాని అసలుకే పానం బాగాలేక దవాఖానలో పడి ట్రీట్మెంట్కు ఖర్చు పెట్టుకున్న పేషెంట్లకు ఇప్పుడు ఫోన్లు పోయి ఇంకింత తిప్పలైంది. మరి పేషెంట్ల ఫోన్లు పోయినందుకు దవాఖానోళ్ళు ఏమన్నా బిల్లు తక్కువ చేస్తారో ఏమో తెలియదు గాని చూడుండ్రి ఎసొంటి దొంగ గోషగాళ్ళు మోపైనరో. చూసారు కదా, ఇవే ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.